ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అర్థమైంది, కానీ కొంచెం డిఫికల్ట్ గా ఉంది డాడ్. ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. అందుకే మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉంటే ఏ పని చేయలేమో అని చెప్పేది. కాన్సంట్రేట్ చెయ్యాలి కదా శ్రావ్య. నువ్వు కూల్గా ఉండు శ్యాము. చూడు బేబీ, నీకా వర్క్ ఫినిష్ చేయడానికి 24 hours టైం ఇచ్చాను. ఇప్పుడు ఆ టైం అంతా వేస్ట్ అయిపోయింది. సరే, నేనిచ్చిన టాస్క్ అంత ఈజీ కాదు కాబట్టి నీకోసం రేపు ఈవినింగ్ వరకు డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. అప్పటికైనా ఆ వర్క్ నువ్వు ఫినిష్ చేయాలి. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. అది కాదు సర్వేష్, ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో చేయకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయడం తప్పు కదా. మామ్, డాడ్ టైం ఇచ్చారు కదా, అక్కని వర్క్ చేసుకోనివ్వు. పదండి. పద. సారీ పార్ట్నర్. హలో, చెప్పు శ్రావ్య. యాక్చువల్లీ మా డాడ్ నాకు ఒక టాస్క్ ఇచ్చారు. దాన్ని ఫినిష్ చేయడం నా వల్ల కావట్లేదు. ఆ సబ్జెక్ట్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే మార్నింగ్ నిన్ను అడగాలని వచ్చినా కుదరలేదు. ఈ లోపు పూజకి వెళ్లాల్సి వచ్చింది. అవునవును, ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ మా డాడ్ ఇచ్చిన అసైన్మెంట్ ని ఫినిష్ చేయలేం. అదంత ఈజీ కాదు రాజీవ్. 24 hours లోపు ఫినిష్ చేస్తే వాళ్ళు తనకంటే గొప్పవాళ్ళని మా డాడ్ చెప్పారు. అది నువ్వైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అది చాలా టఫ్ వర్క్. ఓకే,